10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఈ భేటీలో టీడీపీ పార్లమెంట్ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయల పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఈ నెల 24 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాలలో అనుసరించవలసిన వైఖరిపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చేలా ఎంపీలు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుకు కృషి చేయాలని చెప్పారు. దేశంలోనే టాప్ 10 విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి ఎంపీ కేంద్రంలో ఒక శాఖకు అనుసంధానం కావాలని, అదే శాఖతో రాష్ట్రంలో కూడా సమన్వయం చేసుకోవాలని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని చెప్పారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలను ఎంపిక చేయడం హాట్ టాపిక్గా మారింది. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2019లో వైసీపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఎంపీ పదవికి వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరారు. మొన్న జరిగిన ఎన్నికలలో 159,729 ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థిని ఓడించారు. అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బైరెడ్డి శబరి, దగ్గుమల్ల ప్రసాదరావును ఏపీ సీఎం చంద్రబాబు నియమించారు. పార్టీ కోశాధికారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు నియమించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.